భాస్కర ఈరోజు 15/3/2020 బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వారు 4 సంవత్సరాల తదుపరి 4 సంవత్సరాలు జిల్లా కమిటీ తరఫున చిన్న సన్మానం సత్కారం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ బాలకృష్ణ ఒక సైడ్ నుంచి ఒక పక్క రండి, ఒక పక్క వచ్చేయండి. ఇప్పుడు ఎంప్లాయీస్ తరఫున సుధీరన్న గారిని చిన్న సత్కారం జరుపుతున్నారు పొలమాల. అదే బాలకృష్ణ గారు కూడా సన్మానం చేస్తున్నారు. కొంచెం సైడ్ జరుపుకున్నా బలన్నా అధ్యక్షుడు సుధీర్ గారి నాయకత్వం పిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్. పిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్. ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఎంప్లాయీస్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్. నాయకత్వం ఎర్ర జెండా ఎర్ర జెండా చైర్మన్ సుధీరన్న నాయకత్వం వదలాలి. సుధీరన్న నాయకత్వం వదలాలి. సుధీరన్న నాయకత్వం వదలాలి. ఎర్ర జెండా వదలాలి. ఎర్ర జెండా వదలాలి. ఎంప్లాయీస్ యూనియన్ వద్దతం వదలాలి. ఎంప్లాయీస్ యూనియన్ వద్దకం వదలాలి. ఎర్ర జెండా వదలాలి. జగైరా Hoti Supplies Union జిందాబాద్. Hoti Supplies Union జిందాబాద్. సుధీర్ గారి నాయకత్వం వదలాలి. సుధీర్ గారి నాయకత్వం వదలాలి. నాయకత్వం వదలాలి. నాయకత్వం వదలాలి. నాయకత్వం వదలాలి. నాయకత్వం వదలాలి. Hoti Supplies Union జిందాబాద్. Hoti Supplies Union జిందాబాద్. Hoti Supplies Union జిందాబాద్. సుధీర్ గారి నాయకత్వం వదలాలి. 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 దామోదర్ జిందాబాద్. నమస్కారం. ఇక్కడ వేదిక పైన విచ్చేసిన మా ఆర్టీసీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారములు. ఇక్కడ విచ్చేసిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులందరికీ నా నమస్కారములు. నేను సుమారు ఒక 15 సంవత్సరాల కింద అనుకుంటాను ఆర్టీసీ పలమనేర్ డిపోకి హానరబుల్ ప్రెసిడెంట్గా ఏమీ కూడా నాకు తెలియదు. అప్పుడు మీ నాయకులు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఇమామన్న గారు ఫస్ట్ నన్ను తొలి పరిచయం చేస్తారు మీతోటి అందరికీ. ఆ తర్వాత స్వర్గస్థులైన గంగాచారణ గారు వీళ్ళందరూ నన్ను ఆర్టీసీలో ఒక ప్రాధాన్యత ఇప్పించినారు. తర్వాత చాంద్ భాషారాయ్ గారు బాగా ఇంకా పేరున కొన్ని సారీ ఏమనుకోవద్దండి, అందరూ ప్రోత్సహించి ఈరోజు నాకు ఈ పొజిషన్ ఇప్పించినారు. నేను ఎవరి 15 days వన్స్ ఖచ్చితంగా ఒక్కొక్క డిపోకు వచ్చి అటెండ్ అయ్యి ఏమైనా మీ సమస్యలు ఉంటే కూడా పై పెద్దలతో మా వల్ల వార్డు పెద్దలతో మాట్లాడి కూడా పరిష్కరిస్తామని ఒక హామీ ఇస్తున్నాము. అదేవిధంగా మన రాము సార్తో కూడా మాట్లాడినాను నిన్న నైట్ రమ్మని. సార్ కుప్పంకి ఏదో మ్యారేజ్ రిటర్న్లో పాసిబిలిటీతో వస్తాను సుధీర్ గ్యారెంటీ అన్నారు. అప్పటికో ఆయన దగ్గర ఒక హామీ తీసుకోవడం జరిగింది. ఏమైనా మా ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళకి సమస్యలు వస్తే ఖచ్చితంగా మీరు సమస్యను పరిష్కరించాలి సార్ అని చెప్పి కూడా కోరినాను. అలాగే 15 days ఒకసారి మనకు దూరంగా ఉంటే ఆ బంధం అనేది విడిపోతూ ఉంటుంది.
సో ఎవరి 15 days ఒక్కొక్క డిపోకి ఆ డేలో రెండు డిపోలు కవర్ చేసుకొని ఎవరి 15 daysకు ఒకసారి ఒక డిబిఎం గారి దగ్గరికి వచ్చి ఒక టైం పెట్టుకుంటాము. అప్పుడు ఎవరైనా మనకు సమస్యలు ఉంటే ఆయన దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకొని ఇచ్చి మన సమస్యలు ఏమైనా ఉంటే కూడా పరిష్కరించగలనని హామీ ఇస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ పేరు పేరున నాకు చెప్పడానికి రాలేదు, అంత ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఎంప్లాయీస్ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సుధీర్ అంటే డిసిప్లిన్, ఎంప్లాయీస్ పక్షపాతి, ఏ సమస్య వచ్చినా అఫిషియల్తో ఏ విధంగా డీల్ చేయాలో సుధీర్ గారికి బాగా తెలుసు. ఇప్పుడే కాదు, మాది 40 years ఫ్రెండ్షిప్. అప్పుడు కూడా డ్రైవర్లకు కూడా మాకు మా ఆర్టీఓ సార్ ఉండే మధుసూదన్ రెడ్డి అని ఫ్రీ క్యాంప్ పెట్టి లైసెన్సులు కూడా తీయించారు సుధీర్ గారు. ఇప్పుడు కూడా చాలామంది హెవీ డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ లైసెన్స్ తీసుకున్న వాళ్ళే. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా అఫిషియల్ని పిలిపించి మంచి మర్యాదగా సమస్యలు కూడా క్లియర్ చేసే లీడరు సుధీర్. ఆ నాయకత్వం ఉండే నాయకుడు మాకు దొరకడం చాలా అదృష్టం. ఈ ఆనందంలో సుధీర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బలరామూర్తి, నేను చిత్తూరు జిల్లా ఎంప్లాయీస్ కార్యదర్శి. నేను సుమారు 4 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నాకు సుధీర్ గారు సుప్రీం పాత పరిచయస్తులు, మంచికి మారిపోయారు అంటే బి సుధీర్ గారు అని చెప్పాలి. ఇటువంటి వ్యక్తి మాకి జిల్లా గౌరవంతులు ఎన్నుకోవడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా కార్మికుల పక్షవాతి, కార్మికుల కష్ట సుఖాలు పూర్తిగా అవలంబించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మాకు జిల్లాకి ఎంప్లాయీస్ని గౌరవించడం చాలా సంతోషకరము. అదేవిధంగా ఇటువంటి వ్యక్తి ఈరోజు గౌరవించగా రావడము కార్మికులు చేసుకున్న పుణ్యమేనుకోవాలా. ఎందుకంటే కార్మికుల ప్రతి ఒక్క కష్ట సుఖాలన్నీ పూర్తిగా అవగణించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనము గౌరవించగా పెట్టుకోవడం కూడా మన యూనియన్ కూడా బలమని తెలియజేయాలి. ఎందుకంటే ఆయన మాటల్లోనే తెలియజేసినాడు. నేను ఆల్రెడీ ముందుగానే డిపిడిఓతో మాట్లాడాను. ఆల్రెడీ 15 రోజులకు ఒకసారి ప్రతి ఒక్క డిపోని పర్యవేక్షించి కార్మికుల యొక్క యోగక్షేమాలని పూర్తిగా తెలుసుకొని దానిపైన సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలియజేశారు. అటువంటి వ్యక్తికి పూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలా. అదేవిధంగా ఈరోజు మా గౌరవస్తులుగా ఎన్నికైనందుకు బి సుధీర్ గారికి చిత్తూరు జిల్లా ఎంప్లాయీస్ జిల్లా కమిటీ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జిల్లా చీఫ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇంతకుముందు చిత్తూరు జిల్లా పుంగనూరు డిపో సెక్రటరీగా ఉన్నాను. మా సుధీర్ అన్న అప్పుడు ఇక్కడ మన మహాసభ జరిగేటప్పుడు కూడా చిత్తూరు జిల్లా కౌన్సిల్ సమావేశం అప్పుడే నేను చూసినాను. ఇప్పుడు ప్రతి అన్నకు మంచి భవిష్యత్తు అన్నమాట. ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది మినిస్టర్లు అయ్యారు. ఇప్పుడున్న మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా రాయచోటి డిపో ఆయన అధ్యక్షులే. చాలామంది ఎమ్మెల్యేలు ఇంతవరకు సెంట్రల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అదేవిధంగా ఆ దేవుడు కృప వల్ల మన సుధీరన్నకు రాజకీయంలో మంచి భవిష్యత్తు రావాలని ఆ ఏడుకొండ వారిని కోరుకుంటూ మంచి పదవులు రావాలని మా ఎంప్లాయీస్ చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున మా రాష్ట్ర కమిటీ తరఫున కూడా కోరుకుంటున్నాం. జిల్లాలో మీడియా జిల్లా అధ్యక్షులు మన సుధీరన్న గారిని बालाजी विलय कर रहा बालाजी सुनने का చెప్పండి. జీవి నర్సయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ చిత్తూరు జిల్లా కౌన్సిల్ సమావేశం
పొలంనేరులో జరుగుతున్న సందర్భంలో ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశం ద్వారా అటు ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనౌన్స్ చేస్తూ తొలి విడతలో 750 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా ఎలక్ట్రికల్ బస్సులకు వ్యతిరేకం కాదు. అయితే ఆ ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీనే నిర్వహించాలి. ఆ ఎలక్ట్రికల్ బస్సులో ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్ డ్రైవ్ చేయాలి, ఆర్టీసీ రెగ్యులర్ కండక్టర్తో టికెట్లు కొట్టించాలి, ఆర్టీసీ రెగ్యులర్ మెకానిక్తో మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్గా డిమాండ్ చేస్తున్నాం. ఆ 750 ఎలక్ట్రికల్ బస్సులు తొలి విడత వస్తున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న 12 డిపోలను ఖాళీ చేయించి వాటి ప్లేస్లో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతూ ప్రైవేటు వారికి ఆర్టీసీ స్థలాలను దారాదత్తం చేసే ప్రక్రియను, ఆలోచనను ఈ ప్రభుత్వము, యాజమాన్యాలు విరమించాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో కలిసొచ్చే అన్ని సంఘాలను కలుపుకొనిపై ఈ ఆర్టీసీ పరిరక్షణ కోసం ఆర్టీసీలో ప్రైవేటు వారికి దారాదత్తం చేసే విధంగా ప్రవేశపెడుతున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను నిరోధించడానికి కోసము ఉద్యమాన్ని నడిపేదానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయి ఉంది. దీపావళి కానుక అక్టోబర్ నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్టీసీ ఉద్యోగుల యొక్క పదోన్నత ఫైల్ను క్లియర్ చేస్తున్నాను, వాళ్ళకందరికీ కూడా దాదాపుగా 7,500 మందికి ప్రమోషన్లు ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేసి దాదాపుగా ఇప్పటికి 6 నెలలు కావస్తున్న ప్రమోషన్ల ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు. ఇప్పటి వరకు ఓన్లీ 3,250 మందికి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారు. అందులో ముఖ్యంగా డివిజనల్ సమస్య ఉన్న ఈ చిత్తూరు జిల్లాలో ఏడీసీ ప్రమోషన్ కానీ, అదేవిధంగా లీడింగ్ ప్రమోషన్ కానీ, గ్రేడ్ 1 ప్రమోషన్లు కానీ ఇవన్నీ ఏమి ఇవ్వకుండా ఆపేసి ఉన్నారు. ఈ ప్రమోషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని గౌరవించేదానికి, నిలబెట్టేదానికి ఆర్టీసీలో పనిచేస్తున్న అధికారులందరూ కూడా వెంటనే ఈ పెండింగ్లో ఉన్న ఈ పదోన్నతులను పూర్తి చేయాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్గా డిమాండ్ చేస్తున్నారు.